బిఎంఆర్ కాంపిటేటివ్ న్యూస్కు స్వాగతం. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. మళ్లీ మొదలైన చర్చలు. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా ప్రతినిధులు. క్లాడ్ మితోస్తో సైబర్ రంగానికి ముప్పు. బ్యాంకర్లతో నిర్మలా సీతారామన్ సమీక్ష. విపత్తుల ముప్పులో 9వ స్థానంలో భారత్. క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 నివేదికలో వెల్లడి. మంగంపేట ముగ్గురాయి ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. అమెరికా, ఇరాన్ల మధ్య మలి విడత చర్చలకు మళ్లీ రంగం సిద్ధమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేడ్ కుష్నర్ పాకిస్తాన్లో శనివారం కీలక సంప్రదింపులు జరపనున్నారు. తొలి విడత చర్చల్లో కీలకంగా వ్యవహరించిన ఇరాన్ స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిబఫ్ ఈ సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఇరాన్తో యుద్ధం ప్రపంచానికి ఒక కానుక అని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. తాజాగా ఆంథ్రోపిక్ సంస్థ అభివృద్ధి చేసిన క్లాడ్ మితోస్ అనే అత్యాధునిక కృత్రిమ మేధ మోడల్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలకే పెద్ద సవాలుగా మారింది. అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సామర్థ్యాలున్న ఈ ఏఐ టూల్తో మునుపెన్నడూ లేనంతగా సైబర్ ముప్పు పొంచి ఉందన్న ఆందోళన నేపథ్యంలో భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నియంత్రణ సంస్థలు అప్రమత్తమయ్యాయి. క్లాడ్ మితోస్తో తలెత్తే సైబర్ భద్రతా ముప్పుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ విపత్తుల ముప్పుకు సంబంధించి జర్మన్ వాచ్ అనే ప్రముఖ సంస్థ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 నివేదికను వెల్లడి చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం విపత్తులు వైపరీత్యాలుతో అత్యధిక ప్రభావితం చెందుతున్న దేశంగా గుర్తింపు పొందింది. వైపరీత్యాలు పునరావృతం అవుతున్న జాబితాలో భారత్ను చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక విపత్తులు సంభవిస్తున్న దేశాలలో భారతదేశం 9వ స్థానంలో నిలిచింది. 1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా సుమారు 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో ఇదే కాలానికి 1995-2024 మధ్య 430కి పైగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినట్లు క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2026 నివేదిక వెల్లడించింది. ప్రముఖ పత్రిక ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకోనున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబు నాయుడు అందుకోనున్నారు. ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతంలో శాస్త్ర పరిశోధన, నౌకాయానంతో పాటు వాతావరణ మార్పుల నిరోధంలోనూ సహకరించుకోవాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మయింగ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మయింగ్ ఇటీవల భారత పర్యటనలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $5,000 కోట్ల పెంచాలని, షిప్స్ నుంచి చిప్స్ దాకా సహకారాన్ని విస్తరించుకోవాలని ప్రధాని మోదీ, మయింగ్ నిశ్చయించారు. కృత్రిమ మేధ, రక్షణ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి వారు అంగీకరించారు. ఇప్పటికే అరాన్ అనే నౌక ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన నౌకగా దక్షిణ కొరియా నుండి ఉండగా, భారత్ నుండి హిమాద్రి అనే పరిశోధనా కేంద్రం ఉంది. అయితే ఈ హిమాద్రి పరిశోధనా కేంద్రం సులువుగా రాకపోకలు సాగించడానికి, సామాగ్రిని బట్వాడా సాగించడానికి సరైనటువంటి వసతులు లేకపోవడంతో దక్షిణ కొరియాకు చెందిన ఐస్ బ్రేకర్ నౌక ఆరాన్తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకోనుంది. డిజిటల్ చెల్లింపుల సంస్థ
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బ్యాంకింగ్ లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఇటీవల రద్దు చేసింది. ఈ నిర్ణయం 2026 ఏప్రిల్ 24 నుండి అమల్లోనికి రానుంది. డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే రీతిలో బ్యాంక్ కార్యకలాపాలు కొనసాగాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షునిగా ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ లహరిని కేంద్ర ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించేలా రాష్ట్రపతికి తీర్మానం పంపాలని కోరుతూ విపక్షాలు రాజ్యసభలో మరోసారి నోటీసునిచ్చాయి. ఈ నోటీసుపై 73 మంది ఎంపీలు సంతకాలు చేశారు. ఇదిలా ఉండగా చీఫ్ సమాచార కమిషనర్ సిఐసిగా రాజ్ కుమార్ గోయల్ నియామకాన్ని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యతిరేకించారని సమాచార హక్కు చట్టం ద్వారా బయటకొచ్చిన వివరాల ప్రకారం వెల్లడైంది. ప్రధాన సమాచార కమిషనర్ ఎంపికలో లోక్సభ ప్రతిపక్ష నేత కూడా సభ్యులుగా ఉన్నారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి చెందిన మంగంపేట గనుల్లో తవ్వి తీసే ముగ్గురాయిలో ఏబీ గ్రేడ్లపై కేంద్రం ఆంక్షలు విధించింది. వాటిని పరిమిత కేటగిరీలో చేర్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా విదేశాలకు ఎగుమతి చేయరాదని స్పష్టం చేసింది. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట వద్ద లభించే ముగ్గురాయి ఆసియాలోనే అతి ప్రసిద్ధిగాంచినటువంటి ముగ్గురాయిగా పేరు పొందింది. చమురు నిక్షేపాల డ్రిల్లింగ్ సమయంలో ఈ ముగ్గురాయిని వినియోగిస్తున్నట్టు తెలుస్తుంది. ముగ్గురాయి అరుదైన ఖనిజమని, దీని రక్షణ పరికరాల తయారీ, అణుశక్తి, వైద్య రంగాల్లో వినియోగిస్తారని, దీని ఎగుమతిపై ఆంక్షలు విధించాలంటూ ఇటీవల కొంతమంది కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి కర్ణాటక మంత్రివర్గం రిజర్వేషన్ను అమలు చేయాలని తీర్మానించినట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. పోటీ పరీక్షలకు ఉపయోగపడే కాంపిటేటివ్ న్యూస్ సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం.